ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు జూన్ 20, 2024. ఈరోజు శివ పరమాత్మ తెలియచేస్తున్న మధుర మురళీ మహావాక్యాల్లో ఉన్నటువంటి సారం విందాం. బాబా తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు పిడికెడు శనగల వెనక మీ సమయం నష్టపరుచుకోరాదు. ఇప్పుడు తండ్రికి సహాయకారులై తండ్రి పేరును ప్రసిద్ధం చేయండి. ప్రశ్న: జ్ఞాన మార్గంలో మీరు అడుగులు ముందుకు వేస్తున్నారనేందుకు గుర్తు ఏది? జవాబు: జ్ఞాన మార్గంలో ముందుకు సాగే పిల్లలకు శాంతిధామం, సుఖధామాలు సదా గుర్తుంటాయి. స్మృతి చేసే సమయంలో బుద్ధి ఎటువైపు భ్రమించదు. బుద్ధిలో వ్యర్థ సంకల్పాలు రావు. బుద్ధి ఏకాగ్రంగా ఉంటుంది. తూగుతూ కునికిపాట్లు పడరు. ఖుషి పాదరస మీటరు పైకెక్కి ఉంటుంది. ఇలా ఉంటే వారి అడుగులు జ్ఞాన మార్గంలో ముందుకు సాగుతున్నాయని సిద్ధమవుతుంది, అనగా నిరూపించబడుతుంది. ధారణ కొరకు ముఖ్య సారాంశం. మొదటి పాయింట్: పిడికెడు శనగలను వదిలి తండ్రి నుండి విశ్వ చక్రవర్తి పదవిని తీసుకునేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. ఏ విషయంలోనూ భయపడరాదు. నిర్భయులుగా అయ్యి బంధనాల నుండి ముక్తులుగా అవ్వాలి. మీ సమయాన్ని సత్యమైన సంపాదనలో సఫలం చేసుకోవాలి. సెకండ్ పాయింట్: ఈ దుఃఖధామాన్ని మరచి శివాలయం అనగా శాంతిధామం, సుఖధామములను స్మృతి చేయాలి. మాయ కలిగించు విఘ్నాలను తెలుసుకొని అప్రమత్తంగా ఉండాలి. వరదానము: గీతను చదివి మరియు చదివించే నష్టో మోహ స్మృతి స్వరూప భవ. వివరణ: గీతా జ్ఞానంలో మొదటి పాఠము అశరీరీ ఆత్మగా అవ్వండి. అంతిమ పాఠము నష్టో మోహ స్మృతి స్వరూపులుగా అవ్వండి. మొదటి పాఠము విధి మరియు అంతిమ పాఠము విధి ద్వారా సిద్ధి. కనుక ప్రతి సమయంలో మొదట స్వయం ఈ పాఠాన్ని చదవండి, తర్వాత ఇతరులచే చదివించండి. మీ శ్రేష్ట కర్మలను చూసి అనేక ఆత్మలు శ్రేష్ట కర్మలు చేసి వారి భాగ్యరేఖను శ్రేష్టంగా చేసుకొనున్నట్లు శ్రేష్ట కర్మలు చేసి చూపించండి. స్లోగన్: పరమాత్మ స్నేహములో ఇమిడిపోయి ఉంటే శ్రమ నుంచి ముక్తులైపోతారు. పరమాత్మ స్నేహంలో ఇమిడిపోయి ఉంటే శ్రమ నుండి ముక్తులైపోతారు. అచ్చా. ఓం శాంతి.